ఇది? మళ్ళీ ఇంకోసారి గోరింటాకు పెడతావా? పెట్టేదాన్నే, కానీ ఇప్పుడు టైం లేదు కదా. మరి ఇప్పుడు ఎలా? చెప్తానత్తయ్య. ఏంటి ఇది? రంగత్తయ్య చేయవండి. కాకపోతే దీంట్లో కొంచెం కెమికల్ కలుస్తుంది, అందుకే కాస్త మంటగా ఉంటుంది. అమ్మో మంట! అమ్మో తప్పదత్తయ్య. ఏ రెడ్డింకు రాసాననుకో కడిగితే పోతుంది కదా. మీకు పరువు ముఖ్యమా, మంట పోవడం ముఖ్యమా? నాకు రంగు రావడమే ముఖ్యం. అయితే చేతులు పట్టండి. అమ్మో మంటగా ఉందే. ఏంటత్తయ్య మరి చిన్నపిల్లలాగా? ఇది మీరు పెట్టుకొని దిగితే ఆ తొట్టిగా కళ్ళు తిరిగి కింద పడిపోతారు తెలుసా? ఎందుకేంటత్తయ్య? మేం కవర్ పెట్టినా ఎలా పండిందా అని కన్ఫ్యూజన్ లో బయట పడతారు. అంతేనంటవా? అంతే అంతే. అయితే పెట్టవే, మంట పుట్టినా పర్వాలేదు, పెట్టు. అవునే రేఖ, నీకు ఈ రంగు ఎక్కడిది? ఏదో ఇంట్లో ఉన్నట్టు టక్కుని తెచ్చా. మొన్న ఎలక్షన్స్ లో ఓట్లు రాయించాను కదా, అప్పుడు మిగిలింది. దేనికైనా పనికొస్తుంది కదా అని దాచిపెట్టాను. ఇప్పుడు మీ చేతికి పనికొచ్చింది. చూడండి ఎంత బాగుందో, అచ్చం గోరింటాకు పండినట్టే ఉంది. ఇప్పుడు పదండి అత్తయ్య, వాళ్ళ మొహాలు ఎలా మాడిపోతాయో చూద్దాం. పదవే పద. నానమ్మ నానమ్మ, రాత్రి డిన్నర్ ఎక్కడేనా? పెళ్ళంటే భోజనాలు లేకుండా ఎలా ఉంటాయి? వెరీ మొహందానా. నానమ్మ, రుక్మిణి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రేఖ పెద్దమ్మలాగా మిమిక్రీ చాలా మంచిగా చేసేది తెలుసా? అవును నానమ్మ గారండి, అచ్చమ్మ అమ్మలాగా చేసేది. అబ్బో, అనుమానం లేదు నందిని, ఇది దాని కూతురులాగే ఉంది. ఇందాకే అయింది కదా గొడవ, వదిలే. ఏంటి వదిలేసేది? ఇక నుంచి ఈ రుక్మిణిని నేను అస్సలు పట్టించుకోను. నోరు మీరా రాము, నేనేమి అచ్చం రేఖ పిల్లలాగా ఏం చేయలేదు. మా మమ్మీ లాగైతే సూపర్ గా చేస్తా. ఏం కాదు. అవును, మా మమ్మీ అంటే నాకు బోల్ అంటే ఇష్టం. అందుకని మా మమ్మీని రోజు అలా చూస్తూ ఉంటా. అందుకని మమ్మీని బాగా మిమిక్రీ చేస్తా. మా అమ్మే, మా తల్లే. చూసావా రుక్మిణి, నీకే కాదు మమ్మీకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. నానమ్మ గారండి, మీకు గోరింటాకు బాగా పండిందా అండి? చూడండి నాన్నగారండి. అబ్బా, పాత నాన్నమ్మకి బాగా పండింది. అంటే పాత నానమ్మంటే తాతయ్యకి అంత ఇష్టం అన్నమాట. తాతయ్య కంగ్రాట్స్. దేనికిరా? నానమ్మ నీకు ఐ లవ్ యూ చెప్పింది. ఈశ్వర్, ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నోర్మి, వాడేం తప్పు మాట్లాడలేదే, ఉన్నమాటే కదా అన్నాడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఈ సాయంత్రం కూడా ఇష్టమైన వాళ్ళకే షష్ఠి పూర్తి జరుగుతుంది. మరి కష్టపడే వాళ్ళకి నష్టం జరుగుతుంది. అంటే చేపిస్తున్నారా? కాదు, శాసిస్తున్నాను. మోసం, దగ, కుట్ర, మీరంతా మోసం చేసి మాయ చేసి గెలవాలనుకుంటున్నారు. ఏంటే మోసం? మేమే మోసం చేసామే, చెప్పు. అడుగుతుందిగా, చెప్పు. చెప్పవే. మీరు ఊరుకోండి అత్తయ్య, ఈ సీన్ ని నాకు వదిలేయండి.
చెప్పవే తింగర్దానా మోసం ఏంటే? మోసం లేదు, ఏమీ లేదు. పైన దేవుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయనకి ఇక వేరే పనేం లేదు. పాపం గుంటూరు ఏం చేస్తుందా అని పైనుంచి చూస్తూ ఉంటాడు. అయినా గోరింటాకు పండకుండా దానికేదో చేశానన్నారు కదమ్మా. నువ్వు ఊరుకో. వదనలు ఏం చేస్తారు? ఏం చేరు? ఆ గోరింటాకు పెట్టగానే పండడం ప్రకృతి సహజం. ఏయ్! ఓయ్! చుప్! గోరింటాకు పెడితే పండడం ఎంత ప్రకృతి సహజమో, గోరోజునంతో వాగితే చంప పగులడం అంతే సహజం. ఏయ్ మేమేం చేయలేదు. అనవసరంగా నోరు పారేసుకోకు. ఏంటి? ఏమీ చేయలేదా? ఏమీ చేయకపోతే మరి అంటే ఏంటిది? పెద్దమ్మ తెలిసిపోయిందిలే కానీ ఇక వదిలేయ్. రేయ్, నువ్వు నోర్మై. ఏయ్ గుంటూర్! పసిపిల్ల మీద కాదే నీ ప్రతాపం. చూడండి, ఈ కృష్ణమూర్తి మావయ్య షష్ఠి పూర్తి ఈ రోజు సాయంత్రం మా అత్తయ్యతోనే జరుగుతుంది. ఇది ఫిక్స్. చూడు, ఇటు సూర్యుడు అటు పొడిచినా మళ్ళీ ఈ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ అయినా మహేష్ బాబు నిర్మాతగా, సంపూర్ణేష్ బాబు హీరోగా సినిమా వచ్చినా ఈ షష్ఠి పూర్తి రాజేశ్వరి అత్తయ్య, కృష్ణమూర్తి మావయ్యలతో జరగదు, జరగదు, జరగదు. ఎటెళ్ళిపోయారు అందరూ? భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో ఎవడు వీడు? మీరేమైనా పిలిచారా? వీడి మొహం ఇదే చూడ్డం నేను. అడిగితే పోలే. ఏయ్ ఎవడ్రా నువ్వు? ఏమండి అలా మర్యాద లేకుండా మాట్లాడతారేంటి? భారతీయ స్త్రీ లక్షణం ఇది కాదండి. సరే గాని మేము ఇండియా వాళ్ళం కాదు. తమరెవరో చెప్తారా? నన్ను గుర్తుపట్టలేదా మేడం? ప్రతి ఇంట్లో పిల్లాడు మొదలుకొని ముసలాళ్ళ వరకు, అమ్మాయిలు మొదలుకొని అమ్మమ్మల వరకు అందరికి మనమంటే క్రేజ్ మేడం. అబ్బసా ఇంతకి నీ పేరేంటాయనా? ఇప్పుడు నా పేరంత ఇంపార్టెంట్ కాదు. కార్తీక ఉందా? కొంప తీసి నువ్వు కార్తీక తమ్ముడువైతే కాదు కదా? మరి ఎప్పటికీ చేస్తున్నావు? ఖమోష్ ఖమోష్. వచ్చాడు పందెం కోడి తొడనే కొట్టి వచ్చాడు, పులి బిడ్డ పంజాబ్ విసిరి మీసం తిప్పి వచ్చాడు, శత్రువుల గుండెల్లో నా నిత్తుల పోయే రుద్రుడురా, కత్తులతో కోరి ఆడిన నెత్తులు ఉన్న ధీరుడురా. ఇంత
ఇంతకీ మీలో కార్తిక ఎవరు? ఇదిగో ఇదే నువ్వు అడిగే కార్తీక నరకై సగం పేడ వదిలిపోతాయి. ఎవడ్రా నువ్వు? ఆయ్ మూర్తి, నీ కూతుర్ని ఎవరో చంపుతామని వస్తే అలా నంగిలా నిలబడతావే? అడుగు వాడెవడో. ఏయ్, ఇది ఆయన కూతురేంటి? అబ్బా అక్క, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇదిగో బాబు, చేతిలో ఆ కత్తేంటి, నువ్వేంటి? నమస్కారం మేడం. ఇంతమందిలో మీరు మాత్రమే పద్ధతిగా భారతీయ స్త్రీలా మాట్లాడారు. నా పేరు బబ్లు. అవునా? అదేం పేరు? ఏ బాగోలేదా? అసలు ఇదే విషయాన్ని ఇదిగో బాబు, బబ్లు బబ్లు మేడం ఏదో ఒకట్లే గాని ఇంతకీ నువ్వు వచ్చిన చెప్తాను మేడం. ఈ కత్తి ఎవరు చూస్తారు? ఇది ప్రభాస్ రాజ్ కత్తి. బాహుబలి సినిమాలోరా? ఓ, ఆ ప్రభాస్ రాజ్ది కాదమ్మా, కార్తీక ప్రభాస్ రాజ్ కత్తి. ప్రభాస్ రాజ్ కి పెళ్లి కాగానే 20 కోట్లు ఇస్తానారంట కదా. అప్పటి వరకు ప్రభాస్ రాజ్ కి బదులు ఇదిగో ఈ కత్తి పీటల మీద కూర్చుంటుంది. 20 కోట్లు ఇవ్వకపోతే ఇదే కత్తితో రక్తపాతం జరుగుతుంది. అంత సీన్ లేదని చెప్పు. ఎందుకు లేదు? రాసిచ్చినప్పుడు ఎందుకు ఉండకూడదు? చూడండి, గొడవ పట్టడం అందరికీ చేతనవుతుంది. కానీ హాసిని గారితో మావయ్యకి షష్టి పూర్తి చేయడం మాకు మాత్రమే చేతనవుతుంది. ఏయ్, నువ్వు నోర్మై. ఇదిగో బబులు, ప్రకాష్ రాజుకు బదులు కత్తి పెట్టారు. నాకు కూడా ఏదో కత్తో డాలో పెట్టుకుని పుణ్యం కట్టుకోవయా. అదేంటి సార్, మీకేమైంది? ఏమైందా? నేను చెప్తా, నేనున్నాను కదా, నేను చెప్తాను. ఓస్, ఇంతేనా? మేడం, ఒకసారి మీతో మాట్లాడాలి ప్లీజ్. ఏంటి బబ్లు? సరే, థ్యాంక్ యూ మేడం. సార్, మీ పేరెంట్ సార్? కృష్ణమూర్తి. ఓకే, అందరూ వినండి. ఇప్పుడు షష్ఠి పూర్తి ఎవరితో జరగాలన్నది సమస్య. అది నేను తెలుస్తాను. నీ మోహం మా వల్లే కాలేదు. అక్కడే ఈ బబ్లుని తక్కువ అంచనేస్తున్నారు మేడం. ఇప్పుడు కృష్ణమూర్తి గారి మీద వీరిద్దరికి ఎంత ప్రేమ ఉందో తేలుస్తా మేడం. ఇద్దరికీ లేదు. ఏ నందిని, కూల్ మేడం, కూల్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు కొన్ని సైగలు చేస్తారు. ఆయన ఏమంటున్నాడో కరెక్ట్ గా చెప్పిన వారు విన్నర్. ఇలాంటివి ఇంకా 2 గేమ్స్ ఉంటాయి. ఈ 3 ఎవరైనా 2 గెలిస్తే కృష్ణమూర్తి గారితో వారి పెళ్లి. అదేనండి షష్ఠి పూర్తి. ఏమంటారు? మా హాసిని గెలుస్తుంది. ఓయ్ తింగరి, అనవసరంగా ఆశలు పెట్టుకోకు. చూద్దాం ఎవరు ఆశలు పెట్టుకున్నారో తెలిసిపోతుంది. ఆ మేము చూస్తాం. మేము చూస్తాం. ఏంటే నువ్వు చూసేది తొక్క? ఎలా? ఏంటయ్యా? ఏం లేదు మేడం, ఇలాంటి సమయంలోనే మన బ్రెయిన్ కాస్త యూజ్ చేస్తే. అంటే ఇది అన్యాయం. ఇది అక్రమం. ఇది అధర్మం కూడా. ధర్నా చోటు నుంచి వస్తున్నారా? అన్యాయం అధర్మం అంటూ నినాదాలు ఇస్తున్నారు. మా సంగతి నీకెందుకయ్యా? ముందు నీ సంగతి తేల్చు. ఇలా మాతో సంప్రదించకుండా ఈ రహస్య మంత్రాలేంటి అని అడుగుతున్నాను. ఇది న్యాయమా అని అడగదలుచుకున్నాం.
ఓయ్ కాసేపు నోరు మూస్తావా? నువ్వు చెప్పు బాబు. ఏం లేదు మేడం, మన చేతికి మట్టి అంటకుండా ఆ ముగ్గురే డిసైడ్ చేసుకుంటారు. ఎలాగంటే ఒకవేళ కృష్ణమూర్తి మావయ్యకి హాసిని అత్తయ్యతో షష్ఠి పూర్తి ఇష్టం అనుకోండి, మరి హాసిని అత్తయ్య మీరు చెప్పిన గేమ్ లో ఓడిపోతే హా, చేసేదేముంది, ఇంటికెళ్ళిపోవడమే. అదేంటి మరి రాయసరోజు ఓడిపోతే? అక్క కూడా ఇంటికొచ్చేస్తుంది. అలాగైతే ఓకేనమ్మా, ఓకే. పిల్లలు విగో విగో ఆ విగో. వదినా నీ పని అయిపోయింది వదినా. ఏ రేఖ, ఏంటే రేఖ, ఎవడే వాడు? వాడేంటే కత్తులు కట్టార్లు తెచ్చి పొడుస్తా గిడుస్తా అంటున్నాడేంటి? అత్తయ్య నువ్వేం కంగారు పడకు. జగదీశ్వర్ అత్తయ్య మన పక్షానుంది కదా, ఇంకేంటి? అవును గాని వాడు కత్తి తెచ్చి. అబ్బా అదంతా హాస్ని వాళ్ళు ఆడిస్తున్న నాటకం అత్తయ్య, అవన్నీ పట్టించుకోకండి. ఏమోనే, ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నాను. ముహూర్తం దగ్గర పడిన దగ్గర నుంచి నాకెందుకో మూడిందనిపిస్తుందే. ఇక్కడ రేఖ, అక్కడ జగదీశ్వరి, ఇంకేంటి నీకు భయం చెప్పు. అంటే ఇక్కడ రేఖతోనే. అత్తయ్య అవునే, నిన్ను నమ్మడానికి లేదు. ఎందుకంటే నువ్వు నేను తర్వాత చెప్తాలే. చూడండి అమ్మాయిలు. ఏంటి అమ్మాయిలా? నీ కంటికి వీళ్ళ అమ్మాయిలా కనిపిస్తున్నారా? బా మేడం, మాట్లాడేటప్పుడు అడ్డు తగలకండి. ఇప్పుడు మీకు ఎవరితో షష్ఠి పూర్తి జరగాలో చెప్పండి, నేను చెప్పిస్తాను. సార్ కృష్ణమూర్తి గారు చెప్పండి, మీకు ఎవరితో షష్ఠి పూర్తి కావాలి? చెప్పు నాన్న, నీ మనసు మాట చెప్పు. చెప్పు నాన్నా. మీరుండండి. ఇదిగో అబ్బాయి, నీ పేరేంటన్నా? హ, బబ్లు మేడం, బబ్లు. సరే సరే. ఇప్పుడు మీతో 3 ఆటలు ఆడిస్తాడు. దాంట్లో 2 గెలిచిన వారు. అది ఇందాక చెప్పాను కదా మేడం. చెప్పావయ్యా, కానీ ఏ ఆటలు ఆడాలో చెప్పలేదు కదా. సరే నువ్వే చెప్పు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఆ 3 ఆటల్లో మొదటిది మనసులోని మాట. మనసులో మాట కాకుండా మూగ మనసులో అంటే బాగుంటుంది కదా. జీ తెలుగులో కొత్త సీరియల్ వస్తుంది. అవునా అమ్మాయి? ఎన్ని గంటలకు వస్తుంది? రాత్రి 10 గంటలకు ఆంటీ. బా మీరు ఆగండి మేడం. ఇప్పుడు కృష్ణమూర్తి గారు కొన్ని సైగలు చేస్తారు, దానికి మీరు సమాధానం చెప్పాలి. రెడీనా? మావయ్య కొంచెం అర్థమయ్యేలా సైకిల్ చేయండి. వాడి మొహం, వాడు మాట్లాడితేనే అర్థం కాదు, ఇక సైగల్ కూడానా? మూర్తి, అలా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే నంగిలా ఉంటావే. ఇంకా చాలండి, చాలు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మావయ్య గారు పదండి వెళ్దాం. ఓయ్ గుంటూరు, ఏంటే పద మావయ్య అంటూ తెగ కాకపడుతున్నావు? అబ్బా ఊరుకోండి ఆంటీ. ఏంట్రా ఆంటీనా? ఈ లవ్ బ్యాచ్ ఏమో నీకు అమ్మాయిలు, నేనేమో ఆంటీనా? రేఖ, ముందు వెళ్దాం పదండి, టైం అవుతుంది కదా. రేఖ పదండి. పదండి ఆంటీ. తాతయ్య, ఇప్పుడేం చెప్తావు నువ్వు? భవిష్యత్ చెప్తాడమ్మా.
ఎవరిది ఇదిగో ఈ పెళ్లి తల్లులది. ఆ? పెళ్లి తల్లులా? హా, అవునండి. యూత్ అయితే పెళ్లి కూతుర్లు అంటారు. వీళ్ళు షష్ఠి పూర్తి బ్యాచ్ కదా, అందుకే పెళ్లి తల్లులు అన్నాను. ఏంటి సార్, స్టార్ట్ చేద్దామా? ఆ, ఓకే. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టం. 1 2 3 4 5 6 7 8 9 10.